హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. వాళ్ళ పొనగంటి ఆకుకూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అసలు పొనగంటి కూర ఆకుకూరే అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏ ఆకుకూరకు కూడా ఆ టేస్ట్ రాదు. మీరైతే పచ్చడి తప్పనిసరిగా ట్రై చేయండి. ఇది 2 days అయినా నిలవ ఉంటుంది. ఫస్ట్ మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చెనగపప్పు అన్నీ, కొద్దిగా ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ అది మిక్సీ పట్టేసుకోండి. అదే కొద్దిగా ఆయిల్లో మనం బాగా వాష్ చేస్తున్న పనగంటి ఆకుకూర కూడా వేసి ఇది వాటర్ లేకుండా బాగా మగ్గించండి. బాగా ఫ్రై అయిపోవాలి మనకి. బాగా ఫ్రై అయిపోతే మనకి వాటర్ లేకుండా అప్పుడు మనకి 2-3 days అయినా నిలవ ఉంటుంది. పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంటుంది. అసలు పొనగంటి కూర మన కంటికి ఎంత మంచిదంటే అండి అంత మంచిది. పిల్లలకైతే డైట్లో మీరు రోజు ఇచ్చినా కూడా అసలు తప్పేం లేదు. ఇది కళ్ళజోడు ఉన్న వాళ్ళకంటే లేని వాళ్ళు తింటే అసలు వాళ్ళకి కళ్ళజోడే రాదండి జీవితంలో. ఇలాగ పచ్చడి ఇడ్లీలోకైనా బాగుంటుందండి, దోశలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. అవి మిక్సీ పట్టేసిన తర్వాత పొనగంటి ఆకుకూర కూడా వేసి ఉప్పు వేసుకుని కొద్దిగా చింతపండు నానబెట్టుకుని మిక్సీ పట్టేసుకుని పోపు అయితే కంపల్సరీగా వేసుకోండి. టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. రైస్లోకి అయితే ఈ చట్నీ సూపర్ ఉంటుంది. పోపు వేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది పొనగంటి ఆకుకూర పచ్చడి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.